హాయ్ ఫ్రెండ్స్, 365 రిపీట్ ద ఇయర్ నెక్స్ట్ ఎపిసోడ్ని చూద్దాం. ప్లీజ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక న్యూ ఛానల్, ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంకా ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో ఎవరైనా కానీ చూస్తే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు హీరో ఆ బెజో వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు కదా, అతన్ని తరుముకుంటూ వెళ్తున్నప్పుడు అతని మీద ఎవరో గన్ పెడతారు. సడన్లీ వెనక్కి తిరిగి చూసినప్పుడు అతను ఎవరో కాదు, హీరో ఫ్రెండ్ పార్క్స్ అయ్యి ఉంటాడు. అయితే హీరోయిన్ కూడా ఈ హీరోకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది, కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయడు. సడన్లీగా ఎవరో డోర్ తెచ్చుకొని లోపలికి వచ్చేస్తాడు. హీరోయిన్ వాళ్ళని చూసి చాలా భయపడిపోతుంది. వాళ్ళు ఎవరంటే ఇక్కడ బెజో కోసమే వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. ఆ అమ్మాయిని బెదిరిస్తూ ఉంటారు, అసలు నువ్వెవరు, ఇక్కడ ఎందుకున్నావు, ఇతను ఎక్కడికి వెళ్ళాడు, అది ఇదని. అప్పుడు ఆ హీరోయిన్ కూడా నాకేం తెలియదు అన్నట్టుగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఈ పార్క్స్ హీరోతో చెప్తాడు అక్కడ హీరోయిన్ ఒంటరిగా ఉందని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, నువ్వు ముందు త్వరగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు, నేను ఈ బెజోను పట్టుకోవడానికి వెళ్తానని చెప్పి ఇద్దరు చెరోవైపు వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే తను నటిస్తూ ఉంటుంది ఈ బెజో నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, నా డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి. దాన్ని చూసి ఆ హీరో చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఈ అమ్మాయి చేసే చేష్టలు చూసి. అయితే సడన్లీగా ఆ రౌడీ వెనక్కి తిరిగి చూసినప్పుడు హీరో అక్కడ ఉంటాడు. అయితే హీరోని చూసి అతను నేనేం చేయలేదు ఈ అమ్మాయిని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఆ బెజోతో మీకేం పని అని అడుగుతాడు. అయితే మాకు ఒక డీల్ వచ్చింది, మా కస్టమర్స్ మాకు కంప్లైంట్ ఇచ్చారు, ఏంటంటే ఇతన్ని పట్టి కొట్టి తన దగ్గరికి తీసుకురావాలని. అయితే మీకు ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆ కస్టమర్ ఎవరని అడిగినప్పుడు అది సీక్రెట్, మేము మా కస్టమర్స్ నేమ్స్ని మేము బయటికి చెప్పకూడదు, అది మా రూల్ అని చెప్పి అతను అంటాడు. అయితే హీరో అతని ఫోన్ తీసుకొని నేను నీ నెంబర్ తీసుకున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు తెలుస్తూ ఉంటుంది, సో మర్యాదగా చెప్పు అని కొంచెం బెదిరిస్తాడు. నెక్స్ట్ సీన్లో ఈ బెజో ఉంటాడు కదా, అతను ఒక కార్ దొంగతనం చేసి పారిపోతూ ఉంటాడు ఎక్కడికో. అయితే హీరోయిన్లు ఈ బెజో ఇంట్లో అక్కడ ఉన్నటువంటి ఆ ఫొటోస్ని కొంచెం చెక్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ చెప్తుంది, నాకు ఇలా కాల్ వచ్చింది, అది డాక్టర్ అయ్యే ఉంటుంది, సో నేను తన వాయిస్ని విన్నాను అని. అప్పుడు హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఆ డాక్టర్లీ ఇంటికి వెళ్తుంది, కానీ అక్కడ ఉన్న పని మనిషి ఆ అమ్మాయి లేదని చెప్పినప్పుడు హీరోయిన్ తనని తోసేసి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఆ డాక్టర్లీ అబద్ధం చెప్పిందేమో అని చెప్పి ఆ అమ్మాయి డాక్టర్ని వెతుకుతూ ఉంటుంది, కానీ అక్కడ డాక్టర్ అయితే ఎక్కడ కనిపించదు. అయితే మరోవైపు చూసినట్లయితే నిజంగానే డాక్టర్ ఇక్కడ ఉండదు, తను ఎక్కడికో వెళ్తూ ఉన్నట్టుగా తను ఒక ఎయిర్‌పోర్ట్‌లో ఉంటుంది. హీరోయిన్లు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అండ్ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఒకరికొకరు సైగలు చేసుకుంటూ అంటూ ఉంటారు, వీళ్ళిద్దరూ ఏమైనా లవ్‌లో ఉన్నారా అని. తర్వాత సీన్‌లో ఆ చాను వెళ్ళి హీరో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. తను చెప్తూ ఉంటాడు, ఈ బెజో ఎవరైతే ఉన్నాడో అతను నాకు రీసెట్‌కి ముందుగానే తెలుసు. అయితే నేను కంపెనీ ఫండ్స్ యూజ్ చేసుకొని గ్యాంబ్లింగ్ ఆడి ఉంటాను. ఆ గ్యాంబ్లింగ్ వాళ్ళు నన్ను చాలా కొడుతున్నప్పుడు ఈ బెజో అక్కడే ఉండి తనని చూస్తూ ఉంటాడు. అయితే ఇదే విషయాన్ని నేను నీ కంపెనీ వాళ్ళకి చెప్తానని చెప్పి బెదిరించి నా దగ్గర ప్రతిసారి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడని హీరోకి ఈ చెప్తూ ఉంటాడు. తర్వాత ఈ బెజో వెళ్ళి ఈ చాయ్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీలో చాలా గొడవ చేస్తూ ఉంటాడు, అరే నా డబ్బులు ఇవ్వరా, అది ఇది అని చెప్పి. అయితే కూడా చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే ఆఫీస్లో వెళ్ళి గొడవ చేస్తూ ఉంటాడు కదా. అయితే తర్వాత వాళ్ళ కంపెనీ ఓనర్ ఆ చాని పిలిచి, నువ్వు కంపెనీ పరువు తీస్తున్నావు, వాడెవడో వచ్చి గొడవ చేస్తున్నాడు, అది ఇది అని తిడుతూ ఉంటాడు. అప్పుడు చాకి చాలా కోపం వచ్చి, పోరా నువ్వు నీ జాబ్, నాకు ఏది అవసరం లేదు, అవసరమైన అడుక్కు తిని బతుకుతాను, అది ఇది అని చెప్పి తనను కూడా తిట్టేసి ఆఫీస్ నుండి బయటకు వచ్చేస్తాడు. హీరో వెళ్ళి ఆ బెజోని కలిసి మాట్లాడుతూ ఉంటాడు, నువ్వెందుకు మా అందరి ఫొటోస్ తీస్తున్నావు, ఆ డాక్టర్లీకి నీకు ఏమైనా సంబంధం ఉందా, ఆవిడ ఎందుకు నీకు కాల్ చేసింది అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు ఇతను కూడా కొంచెం తప్పించుకునేలాగా మాటలు చెప్తూ ఉంటాడు. ఇంతలోపై ఇతని ఇంటి యొక్క కిటికీని ఎవరో పగలగొడతారు. అప్పుడు ఈ బెజో బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ వెనకాల పడుతూ ఉంటాడు. అయితే ఈ కిటికీ పగలగొట్టింది ఎవరో కాదు, హీరోయిన్. అయితే హీరోనే ఇలా తనని చేసి ఉండమని చెప్తూ ఉంటాడు, ఎందుకంటే హీరో ఈ బెజో ఫోన్ ఉంటుంది కదా, దానికి ఒక డివైస్ని ఇన్సర్ట్ చేస్తాడు. అదేంటంటే ఇతను ఏం మాట్లాడుకున్నా కూడా వీళ్ళందరికీ వినిపిస్తూ ఉంటుంది. సో ఆ డివైస్ని ఇన్సర్ట్ చేయడానికి అలా చేయమని ఉంటాడు హీరోయిన్ని.
నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ ఈ రెండో వ్యక్తి ఉంటాడు కదా! చనిపోయిన వ్యక్తి అతని వైఫ్ దగ్గరికెళ్ళి అడుగుతూ ఉంటుంది. "మీ హస్బెండ్ మీకేమైనా చెప్పారా? ఆయనకు ఒక లాటరీ టికెట్ వచ్చింది కదా! దాని గురించి మీ దగ్గర ఏమైనా మాట్లాడాడా?" అని. అప్పుడు ఆమె ఉంటుంది, "అలాంటి విషయం ఏది నా హస్బెండ్ నాకు చెప్పలేదా" అని. తర్వాత తను వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఒక బొకే చూస్తుంది. అయితే దీన్ని ఎవరు పంపించారా అని చెప్పి దాన్ని ఫోటో తీస్తుంది. దీన్నే హీరోకి కూడా చూపిస్తుంది. కానీ హీరో దీన్ని పెద్దగా పట్టించుకోడు. ఎవరో ఏదో పంపి ఉంటారులే అని తను లైట్ తీసుకుంటాడు. తర్వాత ఈ రీసెట్ బ్యాచ్ అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. నేను జాబ్ మానేశాను. నేను ఎలాగైనా నా వైఫ్ దగ్గరికెళ్ళి తనని బ్రతిమలాడుకొని నేను తనతో ఉండాలని డిసైడ్ అయ్యాను. ఇక నా వల్ల కాదు. ఇక్కడ నేను ఉండలేను. నేను కెనడా వెళ్ళిపోతున్నానని వాళ్ళందరికీ చెప్పి పార్టీ ఇస్తూ ఉంటాడు. అయితే వాళ్ళ కూతురు తన బర్త్‌డే రోజు ఒక గిఫ్ట్ ఇచ్చి ఉంటుంది. ఆ మ్యూజిక్ బాక్స్. దాన్ని చూపించి అందరికీ నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం. ఈ మ్యూజిక్ బాక్స్ అంటే నాకు చాలా ఇష్టం. తన గుర్తుగా నా దగ్గర ఉందని చెప్తాడు. అయితే వీళ్ళు బయటికి వచ్చాక మనందరం సాటర్డే రోజు పెద్ద పార్టీ చేసుకోబోతున్నాం. మొత్తం ఖర్చు నాదే. నేనే మీ అందరికీ పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాను. మీరందరూ సాటర్డే రోజుకి రెడీగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత హీరో, హీరోయిన్‌లు బెజో దగ్గర ఒక రికార్డర్ పెట్టి ఉంటారు కదా! తన ఫోన్‌కి. అయితే దాన్ని వింటూ ఉంటారు. అక్కడికి వచ్చి కొంతమందిని తీసుకొచ్చి ఈ బెజోని కొడుతూ ఉంటాడు. తనని ఇలా డబ్బుల కోసం వేధించాడు కదా! అందుకే. అయితే ఇంతకుముందు కూడా వీళ్ళు వచ్చి ఉంటారు కదా! ఆ కస్టమర్ ఎవరో కాదు ఈ చానే వీళ్ళని హై చేసి ఉంటాడు. ఇతన్ని కొట్టడానికి. ఇదంతా హీరో, హీరోయిన్‌లు వింటూ ఉంటారు ఆ రికార్డర్ ద్వారా. తర్వాత ఎక్కడికో వెళ్తున్నట్టుగా మనకు చూపిస్తారు. నెక్స్ట్ ఈ రీసెట్ బ్యాచ్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సాటర్డే పార్టీ ఇస్తా అన్నారు కదా! అయితే అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు లోపల కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకు ఇతను ఇంకా రావట్లేదని. అంతలోపే ఒక పెద్ద కారు అక్కడికి వచ్చి ఆగుతుంది. అందులో ఆ డ్రైవర్ దిగి గారు నిన్న నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కానీ తను అమౌంట్ మాత్రం మాకు పే చేసేసాడు ఈ పార్టీ కోసం అని చెప్తూ ఉంటాడు. అయితే అతను ఎక్కడికెళ్ళాడా అని హీరో, హీరోయిన్‌లతో పాటు అక్కడున్న వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. అయితే హీరోయిన్ ఈ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి హీరోకి కాల్ చేస్తూ ఉంటుంది. నాకు ఎందుకో ప్రమాదంలో ఉన్నాడు అనిపిస్తుంది అని. కానీ హీరో మాత్రం ఏం మాట్లాడాడు. ఎందుకంటే ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. అక్కడే హీరో కూడా చెక్ చేస్తూ ఉంటాడు. తను ఎలా చనిపోయాడా అని చెప్పి. అయితే అక్కడ తన ఐడీ కార్డ్ కూడా దొరుకుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటాడు. ఇతను ఎవరో నీకు తెలుసా అని. అవును తెలుసు. ఇతను ఒక ఇన్వెస్టర్ అని. అవును ఇంతకు ముందు కూడా ఇతన్ని నువ్వు కలిసావు కదా అని. అప్పుడు కలిసాడు కదా! అదే విషయం అడుగుతూ ఉంటాడు. అయితే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇతను ఎలా చనిపోయాడా అని చెప్పి. అయితే పెద్దగా అనుమానించదగ్గ అయితే ఏమీ లేదు. తను సూసైడ్ రాసుకున్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే తన వైఫ్‌కి కూడా నన్ను క్షమించు డియర్. నెక్స్ట్ జన్మలో నేను నీకు మంచి భర్తగా ఉంటాను అది ఇది అంటూ తన వైఫ్‌కి లాస్ట్ మెసేజ్ చేసి ఉంటాడు. సో, మేబీ తాను ఆత్మహత్య చేసుకొని ఉంటాడని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఆ పెజోతో గొడవ పడుతూ ఉంటాడు కదా! ఆ టైం రికార్డ్ ఉంటుంది కదా! దాన్ని తన ఫ్రెండ్‌కి చూపిస్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "ఇది ప్రూఫ్ ఓకే. కానీ ఇలా చేయడం చాలా ఇల్లీగల్. నువ్వు చాలా క్రిమినల్ కేస్‌ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరి ఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం" అని చెప్తూ ఉంటాడు. హీరో, హీరోయిన్ దగ్గరికొచ్చినప్పుడు తను చెప్తూ ఉంటుంది. అయితే నేను ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బొకేని చూశాను. ఇదే బొకేని నేను చనిపోయిన రెండో వ్యక్తి దగ్గర, అలాగే నా ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ చేసిన ఆ అమ్మాయి ఉంది కదా! వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఇవే బొకేలను నేను చూశాను. అందుకే నాకు డౌట్ వచ్చింది అన్నప్పుడు హీరో కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని అక్కడున్న రీసెట్ బ్యాచ్‌కి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇలాగ ఈ బొకే వచ్చాకే అందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. అందరూ చనిపోతున్నారు అని చెప్పి. అయితే తర్వాత ఎవరో ఒక అతను ఆ మ్యూజిక్ బాక్స్ ఉంటుంది కదా! వాళ్ళ కూతురిచ్చింది. దాన్ని ప్లే చేస్తూ ఉంటాడు. అలాగే ఆ చనిపోయిన అమ్మాయి ఉంది కదా! ఆ అమ్మాయి సెల్ ఫోన్, అలాగే రెండో వ్యక్తి చనిపోయాడు కదా! అతని యొక్క లాటరీ టికెట్ కూడా ఆ బాక్సెస్‌లో పెట్టి ఉంటుంది. దీనంతటిని చూస్తే ఎవరో ఇదంతా కావాలనే చేస్తున్నారని మనకు అర్థమవుతూ ఉంటుంది. తరువాత హీరోయిన్ ఆ బెజో ఫోన్ని ఆ లైవ్ లొకేషన్ని రికార్డ్‌ని వింటూ ఉన్నప్పుడు
తను ఎక్కడో లొకేషన్ చూపిస్తూ ఉంటుంది. అదే లొకేషన్‌కి ఆ హీరోయిన్ తనను వెతుక్కుంటూ వెళ్తుంది. అక్కడ ఆ బెజోని ఎవరో బంధించి ఉంటారు. వాళ్ళందరూ ఎవరంటే కొంతమంది గ్యాంబ్లర్స్ అయ్యి ఉంటారు. కొంచెం రౌడీల్లాగా అన్నమాట. సో, అయితే ఈ హీరోయిన్ ఆ బెజో ముందుకు వెళ్ళి తనని తిడుతూ ఉంటుంది. "నువ్వే కదా చాని చంపేశావు. చంపేసి ఇక్కడికొచ్చేశావు. మాకు నిజం చెప్పు. అసలు నిన్నెవరు హై చేశారు? మమ్మల్ని స్పై చెయ్యి. మమ్మల్ని అందరిని ఫోటోస్ తీయమని నిన్నెవరు పెట్టారు? ఆ డాక్టర్ లీయే కదా" అని తన మీద అరుస్తూ ఉంటుంది. అప్పుడు బెజో అంటాడు, "నువ్వు ఇక్కడికి ఒంటరిగా వచ్చి ఉండకూడదు. నిన్నేం చేసినా అడిగే నాథుడు ఇక్కడ లేడు" అని అన్నప్పుడు, "నేను ఇక్కడికి ఒంటరిగా వచ్చానా" అని చెప్పి హీరోయిన్ అంటుంది. అప్పుడు అక్కడికి చాలామంది పోలీసులు వచ్చి ఆ బెజోని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్‌ని కలిసి చాలా తిడుతూ ఉంటాడు. "నీకేమైనా పిచ్చా? అలా ఒంటరిగా అంత భయంకరమైన ప్లేస్‌కి అలా వెళ్తావా" అని. అప్పుడు హీరోయిన్ అంటుంది, "లేదు, నేను వెళ్ళే ముందే నేను పోలీసులకి కాల్ చేశాను. నీ ఫోన్ కలవలేదు. సో, నేను అంత తొందరగా అతను తప్పించుకుంటాడేమో అని చెప్పి వెళ్ళాల్సి వచ్చింది. సిట్యుయేషన్‌ని అర్థం చేసుకో" అని వీళ్ళిద్దరూ ఆ స్టేషన్‌లోకి వెళ్ళి ఈ బెజో ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు అతన్ని ఎవరో రిలీజ్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు అన్నప్పుడు హీరో వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు. ఇంత భయంకరమైన క్రిమినల్‌ని మేము కష్టపడి పట్టుకుంటే మీరు అలా ఎలా వదిలేసారని వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు. అప్పుడు ఆ పోలీస్ అంటాడు, "ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. చాలా పెద్ద చోటు నుండి కాల్ వచ్చింది కాబట్టి మేము అతన్ని వదిలేయాల్సి వచ్చింది" అన్నప్పుడు ఇటువైపు బెజోన్ కూడా ఎవరో తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళెవరో కాదు, ఆ డాక్టర్ లీ వాళ్ళ పని మనిషి అయ్యి ఉంటుంది. అయితే ఇక్కడ అర్థమవుతుంది డాక్టర్ లీకి ఇతనికి ఏదో సంబంధం ఉందని మనకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఈ డాక్టర్ లీ కూడా తన ఊరు నుంచి వచ్చేసి ఉంటుంది. ఎక్కడికో వెళ్ళి ఉంటుంది కదా! అయితే ఈ డాక్టర్ లీ అందరికీ మెసేజ్ చేసి ఉంటుంది. మనం నెక్స్ట్ సెషన్‌కి హాజరవ్వబోతున్నాం. అందరూ నా దగ్గరకొచ్చేయండి అని ఆ 5గురికి మెసేజ్ పెట్టేసి ఉంటుంది. నెక్స్ట్ సెషన్‌కి వీళ్ళందరూ హాజరయ్యి ఉంటారు. డాక్టర్‌ని ప్రశ్నిస్తూ ఉంటారు. "మీరెక్కడికి వెళ్ళిపోయారు? చా కూడా చనిపోయారు. అలాగే ఆ బెజోని హై చేసింది మీరేనా స్పైగా? మా అందరి దగ్గర మా ఇన్ఫర్మేషన్‌ని ఎందుకు తీసుకుంటున్నారు?" అని తనని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ డాక్టర్ లీ చెప్తుంది, "అవును, నేనే హై చేశాను. ఎందుకంటే వీళ్ళ చావులో నేను ఏం ఆపలేకపోయాను. నాకు వీళ్ళెవ్వరి ఇన్ఫర్మేషన్ తెలీదు కనుక. అందుకే నేను మీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మేబీ నేనేమైనా చేయగలనేమో అని చెప్పే ఈ ఈ అందరి మీద స్పై చేస్తున్నాను" అని చెప్తుంది. అక్కడికి బెజోని డాక్టర్ పిలుస్తుంది. అయితే వీళ్ళందరూ ఆ బెజోని చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇందులో ఉన్న ఈ సెరెన్ అనే అమ్మాయి ఉంటుంది కదా! అతన్ని క్రిమినల్ అది ఇది అని తిడుతూ ఉంటుంది. అలా తిడుతూ ఉన్నప్పుడు ఇతను ఈ సెరెన్‌ని కొట్టడానికి వస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వెళ్తుంది. వెంటనే ఏదో చూసి భయపడి వెనక్కి వచ్చి "కాపాడండి, కాపాడండి" అని అరుస్తూ ఉంటుంది. అయితే అప్పుడు ఆ ఒక బొకేని తీసుకొని ఏదైతే ఉంటుంది కదా! ఇంతకుముందు వచ్చి ఉంటుంది అందరికి. అదే బొకేని తీసుకొని ఆ పని మనిషి లోపలికి వస్తుంది. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ నిజంగానే షాక్ అయిపోతారు. అది ఎవరికి వచ్చిందంటే ఆ డాక్టర్ లీకే ఎవరో పంపించి ఉంటారు. అయితే ఇంతవరకు ఈ బొకే చనిపోయిన వారికి మాత్రమే వచ్చి ఉంటుంది. సడన్‌లీగా ఈ డాక్టర్‌కి కూడా వచ్చి ఉండడం చూసి షాక్ అయిపోతారు అందరూ. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక కొత్త ఛానల్ అండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాను.